యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధరణైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని మన జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాటని మన జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క నోటు నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ తలంపుని మనం గమనించినట్లయితే సృష్టిలో వృక్షాలను మనం గమనిస్తుంటాం. ఒక చెట్టులో కాసేటువంటి కాయల్లో కొన్ని మధురమైనటువంటి తీపిగా ఉండేటువంటి కాయలు ఉంటాయి, కొన్ని చేదుగా ఉండేటువంటి కాయలు ఉంటాయి. తీపిగా ఉండేటువంటి కాయల్ని భద్రపరుస్తాం, వాటన్నిటిని కూడా మనం కుప్ప చేసుకుంటాం. చేదుగా ఉండేటువంటి కాయల్ని తీసి పడేస్తాం. అవి నిరుపయోగమైనటువంటివి, ఏమాత్రం కూడా ప్రయోజనకరం కానటువంటివి. ఈ వాక్యంలో మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన నోటి నుంచి కూడా వచ్చేటువంటి మాటలు అనేవి కొన్ని మధురమైనవి ఉన్నాయి, కొన్ని నొప్పికరమైనటువంటి ఉన్నాయని చెప్పేసి దేవుడు ఈ ఉదయం మన జ్ఞాపకం చేస్తున్నాడు. మన నోటితో మాట్లాడే ప్రతి మాట కూడా లిఖితం కాబడుతుంది. ఈ ఉదయం మనం గ్రహించాల్సిన తలం, మన నోటితో ఏం మాట్లాడుతున్నామో అవి ఆశీర్వచనాలా శాపవచనాలా? మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు మధురమైనటువంటివా నొప్పించేటువంటివా? మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు అవి తీపికరమైనవా అవి చేదుకరమైనటువంటివా అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, నాలుక కింద విషమున్నది అనేటువంటి మాట ఉంది. నాలుక కింద విషమున్నప్పుడు నోటి నుంచి మరి మధురమైన మాటలు ఎలా రాగలుగుతాయి? విషపరమైనటువంటివే, విషంతో కూరుకున్నటువంటివే నోట నుంచి వస్తాయని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఉదయం మన నోరు అలా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. మన నోటి నుంచి ఆశీర్వచనాలు, మన నోటి నుంచి మేలుకరమైన మాటలు, మన నోటి నుంచి ఎదుటి వారిని నెమ్మదిపరిచేటువంటివి, సంతోషపెట్టేటువంటివి మన నోటి నుంచి రావాలి అని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. కొందరు మాట్లాడితే ఎదుటి వారిని నొప్పింపజేస్తారు, కొందరు మాట్లాడితే ఎదుటి వారిని గాయపరుస్తారు. కొందరు నోటి నుంచి వచ్చే మాటలు అపశకునంగా, అంటే ఏది మాట్లాడినా వారు మంచి జరిగిద్దనే దానికంటే కూడా అపశకునాలుగా మాట్లాడతారు. ఏం జరిగిద్దో ఏముండిద్దో అనేటువంటి, అంటే ఎప్పుడు కూడా వారి అనుమానంతో కూడినటువంటి మాటలే వారి నోటి నుంచి వస్తాయి. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ కంటే కూడా నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉండిద్ది. యాకోబు ద్వారా దేవుడి ఉదయం మన జ్ఞాపకం చేస్తున్నాడు, నీ నోటి నుంచి ఆశీర్వచనాలు రావాలి, శాపవచనాలు అనేటువంటివి అది మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డ, ఒక్కసారి నన్ను నేను సుపరీక్ష చేసుకోవాలి. మన నోటి నుంచి మంచి మాటలు వస్తున్నాయా, చెడ్డ మాటలు వస్తున్నాయా? మన మాట నుంచి ఆశీర్వచనాలు, మన నోట నుంచి శాపవచనాలు వస్తున్నాయా అనేటువంటిది, ఎదుటి వారిని శపించే మాటలు మేలుకరం కాదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, అది కొంతకాలం తర్వాత తిరిగి నీ ఎద్దుకు వస్తుంది అని. మనం మంచి మాటలు, మంచి వాక్కులు పలికితే అవి మనకి మేలుకరంగా ఉంటాయి. కాకపోతే మనం మంచిగా మంచి మాటలు రాకపోతే మనకి ఆయాసాన్ని కలిగిస్తాయి, మనకి అభ్యంతరకరమైనటువంటివిగా ఉండేటువంటిగా ఉంటాయి. ఈ ఉదయం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామని మన నోటితో చిన్ని సుపరీక్ష చేసుకున్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెచ్చరిక ద్వారా మనందరి జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి పరివర్తనతో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా
ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నోటిని ప్రభా అదుపు చేసుకోమని భక్తులు జ్ఞాపకం చేసినట్లుగానే మా నోటి నుంచి నాయన ఆశీర్వచనాలు, శాపవచనాలు వస్తున్నాయి అన్నారు. మా నాలుక కింద విషమున్నదని మీ లేఖనంలో జ్ఞాపకం చేయబడింది. అయ్యా, మా మాటలు విషపూరితంగా ఉంటే నాయన ఎదుటి వారిని నొప్పింపజేస్తాయి, ఎదుటి వారిని బాధింపజేస్తాయి, ఎదుటి వారిని గాయపరుస్తాయి, ఎదుటి వారిలో ప్రభా ఎనలేనటువంటి దుఃఖానికి గురి చేస్తాయి. వాటిని అలా కాకుండా ప్రభా మేము ఎప్పుడు నాయన మా నోట నుంచి ఎదుటి వారిని ఆస్వాదించే విధంగా, ఎదుటి వారిని దీవించే విధంగా, ఎదుటి వారికి అభివృద్ధినిచ్చే విధంగా, ఎదుటి వారిని ప్రోత్సహించేటువంటి మాటలు, ఎదుటి వారికి ధైర్యం చెప్పేటువంటి అలాంటి మాటలు నాయన మా నోట నుంచి వచ్చుటకు సహాయం చేయండి. ఇప్పటికీ నాయన ఒకవేళ నాయన మా నోటి మాటల చేత నాయన ఎదుటి వారిని బాధించుంటే క్షమించండి దేవా. మరి జ్ఞానటువంటి సొలొమోను అన్నట్లుగా వారి నోటి ఫలమే వారు అనుభవిస్తారని జ్ఞాపకం చేయబడింది. మేము ఎలాంటి మాటల ద్వారా ఎలాంటి ఫలాల్ని సంపాదించుకున్నామో సంపాదించుకోబోతున్నామో గ్రహింపగలిగిన మాట్లాడేటువంటి వారుగా మమ్మల్ని అందరూ కూడా ఆయుధపరచమని ఈ ఉదయం నాయన టీఎల్సీ అన్నదిన ఆహారం చూస్తున్నా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి వారిని మీరు నడిపిస్తూ బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.